దురంధర్ 2 ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది కేవలం సీక్వెల్ మాత్రమే కాదు, పార్ట్ 1కి బాప్ లాంటి సినిమా. 4 గంటల లెంతున్నా ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. ఈసారి స్టోరీ లయారీ నుండి కరాచీ వరకు మొత్తం పాకిస్తాన్ని షేక్ చేస్తుంది. మన హీరో ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక చెస్ గేమ్ ఆడుతున్నాడు. కాని ఈ గేమ్లో ట్విస్ట్స్ ఎలా ఉంటాయంటే ఎవరు హీరో సైడున్నారో ఎవరు విలన్ సైడున్నారో తెలుసుకునేలోపే సీన్ మారిపోతుంది. యాక్షన్ మాత్రమే కాదు, ఈసారి బ్రెయిన్ తోటి ఆడే ఆట ఇది. పార్ట్ 1 కన్నా డబుల్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ప్రతి 20 నిమిషాలకు ఒక సాలిడ్ మాస్ సీన్ ఉంటుంది. డైరెక్టర్ ఆదిత్య భర్ చాలా స్మార్ట్గా కథ రాశారు. మన రియల్ వరల్డ్లో జరిగే కొన్ని ఇన్సిడెంట్ని, ఎగ్జాంపుల్ అతీక్ అహ్మద్ కేస్, ఇందులో చాలా బ్రేవ్గా చూపించారు. స్క్రీన్ మీద యాక్టర్స్ని చూస్తే రియల్ క్యారెక్టర్స్ లాగే అనిపిస్తారు. కాస్టింగ్ మాత్రం సూపర్ బాస్. సినిమా మొత్తం ఒక ఎత్తైతే చివరి 15 మినిట్స్ ఇంకొక ఎత్తు. ఆ క్లైమాక్స్ చూశాక మీరు థియేటర్ నుండి బయటకొచ్చినా ఆ మీ మైండ్ నుండి పోదు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదొక స్పెషల్ మూవీగా మిగిలిపోతుంది. గూస్ బంప్స్ గ్యారంటీడ్. సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే బీజీఎం మాత్రం ప్రతి మాస్ సీన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ చేసింది. స్క్రీన్ మీద విజువల్స్ చాలా రిచ్గా, రాగా ఉన్నాయి. ప్రతి 20 నిమిషాలకు ఒక సాలిడ్ మాస్ ఫేస్ ఆఫ్ ఉంటుంది. అది ఆడియన్స్ని సీట్కి కట్టిపడేస్తుంది. డైరెక్టర్ ఆదిత్యధర్ గురించి ఒక్క మాట చెప్పాలి. ఆయన కేవలం ఒక సినిమా తీయలేదు, ఒక మాస్టర్ క్లాస్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేశారు. పాకిస్తాన్ గ్యాంగ్ వార్ని ఇండియాతోటి లింక్ చేసిన విధానం క్లాప్ వర్ది. రణ్వీర్ సింగ్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. అతని ఇంటెన్సిటీ, డైలాగ్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ మాత్రం టెర్రిఫిక్ అంతే. ఒక యానిమల్ లాగా బిహేవ్ చేసే సీన్స్లో పర్ఫార్మెన్స్ తిరుగులేదు. సపోర్టింగ్ క్యాస్ట్లో మాధవన్, అర్జున్, సంజయ్ దత్, రాకేష్ బేడి, డానిష్ అందరూ కూడా స్టోరీకే కంప్లీట్ జస్టిస్ చేశారు. సో ఫైనలీ చిల్డ్రన్తో మాత్రం ఈ మూవీ చూడ్డానికి వైలెన్స్ టూ మచ్ ఉంది. అండ్ నన్నడిగితే ఈ సినిమాకి 4.3 స్టార్స్. డోంట్ మిస్ ఇట్.